ఆరాధనకు చాలా విచిత్రమైన భావం ఉంది. కాస్త ఆలోచించండి. దేవుడు విశాలమైన విశ్వాన్ని, అందులో సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టించి వాటిని ఊరికే వదిలి వేయలేదు. వాటి కోసం ఒక ప్రణాళికను, కొన్ని నిబంధనలను నిర్ణయించాడు. అవి వాటి ప్రకారమే నడుస్తున్నాయి. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తున్నాడు. చంద్రుడు రాత్రిపూట మాత్రమే వెన్నెలను కురిపిస్తున్నాడు. గ్రహాలు తమ తమ కక్షలలోనే తిరుగుతున్నాయి. ప్రపంచం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సూర్యుడు ఏనాడు పశ్చిమన ఉదయించలేదు. చంద్రుడు భూమిని ఢీకొనలేదు. గ్రహాలు తమ కక్షలు దాటలేదు. రాత్రి రాకుండా ఏ రోజు ఆగలేదు. భూమి మనుషులు భారం మొయ్యును అని మొండికెయ్యలేదు. ఇలా జరగటానికి గల కారణం దేవుడు వాటికి కొన్ని నియమాలు పెట్టాడు. అవి వాటిని పాటిస్తున్నాయి. ఏ ఆజ్ఞ ఇవ్వబడిందో ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా ఆచరిస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే అవి సృష్టికర్తను ఆరాధిస్తున్నాయి. అల్లాహ్ మనకు కూడా ఆరాధించి ఒక జ్ఞానం ప్రసాదించాలి. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.